నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జయప్రద గారు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వేదిక్ వాస్తు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మా పిల్లోడు చాలా చదువులో వెనుకబడి ఉన్నాడు. ఎక్కడ చదివించినా కూడా, ఎన్ని స్కూళ్ళు మార్చినా కూడా చదువు అబ్బట్లేదు. అసలు తెలివిగలవాడే కానీ చదువు అబ్బట్లేదు. చిన్నప్పటి నుంచి కూడా చదువు అబ్బట్లేదు. అంటే వాళ్ళకి ఏదైనా పరిహారాలు ఉంటాయా? లేదంటే ఏదైనా పూజలు అలాంటివి చేసుకోమంటారా? ఇప్పుడు చిన్నపిల్లలు చదువు ఎక్కట్లేదు, తెలివైన వాళ్ళే అంటే మిగతా విషయాలు చురుగ్గా ఉన్న చదువు విషయంలో ఉండట్లేదు అంటే అది వాళ్ళ జాతకంలో ఉండే దోషాలు నాన్న. జాతకంలో దోషాలు. ఎందుకంటే జాతకంలో ఉండే గ్రహస్థితులు ఇప్పుడు ఏ దశ నడుస్తుంది వాళ్ళకి, దశ అంతర్దశలు ఉంటాయి వాళ్ళ జాతకంలో. నక్షత్రము ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆ నక్షత్రంకి దశానాథుడు ఏమవుతున్నాడు, సో దశానాథుడు దశ ఏం నడుస్తుంది, ఆ దశ వల్ల ఆ అబ్బాయికి ఏ సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఈ చదువు అనేది, విద్య అనేది ఏంటంటే తల్లిదండ్రులు చేసుకునే పాపకర్మాల మీద కూడా ఉంటుంది. సో వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఎటువంటి ఇబ్బంది పడాల్సి ఉందో అవకాశం ఉందో అలా ప్రతిదీ చెక్ చేసుకుని వస్తే కనుక అసలు ఎందుకు చదువు ఎక్కట్లేదని తెలుస్తుంది. అది నార్మల్గా చదవట్లేదు అనే దానికి రెమెడీ కంటే కూడా జాతకాన్ని ఒకసారి పరిశీలన పూర్తిగా చేసుకోవడం వల్ల అది పర్ఫెక్ట్గా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది. పేరు వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? అది మనం చెక్ చేసేటప్పుడు పేరులో ఉన్న నెంబర్ అవ్వచ్చు, వాళ్ళ పుట్టిన తేదీ అవ్వచ్చు. కొంతమంది పిల్లలు ఏంటంటే చిన్నప్పుడు అసలు ఏం చదవరు. ఒక పదవ తరగతి వచ్చే వరకు అంటే 10th క్లాస్ వరకు ఏవి నార్మల్ అత్యవసర మార్కులే, అంటే పాస్ మార్కులు ఒక 30-35 మార్కులు పాస్ అవ్వడం. 10th కూడా అతి కష్టమైన పాస్ అయిన వాళ్ళు ఏంటి. తర్వాత ఇంటర్లో కాస్త చురుగ్గా కాస్త మార్కులు అనిపించిన తర్వాత వాళ్ళు చాలా టాలెంటెడ్గా మారిపోతారు డిగ్రీ తర్వాత. అసలు చిన్నప్పుడు అసలు చదివేవాడు కాదు, చిన్నప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత స్టైల్గా మాట్లాడుతున్నారు, ఇంత స్టైల్గా అందంగా రెడీ అయ్యారని చెప్పి అనుకుంటాం కదా. దీనికి కారణం ఏంటంటే జాతకంలో ఉండేది అసలు. సో జాతక ప్రభావం అంటే ఆ అబ్బాయి జీవితంలో 30 ఏళ్ళ తర్వాతే జీవితం బాగుపడుతుంది అంటే ఇంకా అప్పటికే ఆ అబ్బాయి ఓపెన్ అవుతాడు. కొంతమంది పిల్లలు చిన్నప్పుడే చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు వాళ్ళు ఏకసంతాగ్రహి అంటాం వాళ్ళని. సో ఏదైనా చెప్తే వాళ్ళు వెంటనే విని దాన్ని మళ్ళీ వెంటనే చెప్పడం కానీ వెంటనే రాయడం కానీ చేస్తుంటారు. సో వాళ్ళ లైఫ్ ఎంత బ్రహ్మాండం పెద్దగా అనుకుంటాం కానీ కొంతమంది పెద్ద అయిన తర్వాత ఉండదు అది. చిన్నప్పుడు అంత చురుకుదనం, చిన్నప్పుడు అంత యాక్టివ్నెస్, పెద్ద అయిన తర్వాత డల్ అయిపోతారు, సైలెంట్ అయిపోతుంటారు. సో ఇవన్నీ ఏంటంటే తల్లిదండ్రులు చేసుకునే పాపకర్మాలు ఉంటాయి. తర్వాత వీళ్ళ జాతకాల్లో ఉండే నక్షత్రాలు దశలు ఏం నడుస్తాయి దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే జాతకంలో ప్రభావం కంటే కూడా వాళ్ళ పేరు బలము, నక్షత్ర బలము ఈ రెండు బాగున్నప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే కానీ వాళ్ళు ఎందుకు చదవలేదో తెలుస్తుంది. అన్నిటికంటే ఏంటంటే పోషక విలువలైన ఆహారం. ఇవాళ పిల్లలకి ఏడుస్తారని చెప్పేసి మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. బ్రెయిన్ మొత్తం ఫుల్ రేడియేషన్స్ తోటి దాని ఒక రకం ఏంటంటే ఒక రకమైన డ్రగ్ అనమాట. అది మనం ఏదో డ్రగ్స్ అనుకుంటాం కానీ ఈ మొబైలే ఒక పెద్ద డ్రగ్ పిల్లలకి. దాన్ని చూస్తూ దాంట్లో గేమ్స్, దాంట్లో ఫైట్స్, దాంట్లో సినిమాలు, దాంట్లో పాటలు వినడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఒకసారి బుక్ తీసి చదవాలంటే ఆ బుక్లో ఏం కనిపిస్తుంది, ఆ ఫోన్లోనే కనిపిస్తుంది వాళ్ళకి, ఆ ఫోన్ చూడాలనిపిస్తుంది. అలాంటి నుంచి దూరం పెట్టడం పిల్లల్ని. తర్వాత ఆహార నియమాలు మెయిన్. ఇంట్లో మంచి పోషక విలువైన ఆహారం. పిల్లలు ఖచ్చితంగా చదువుకునే పిల్లలకి ఖచ్చితంగా ప్రతిరోజు తినే ఆహారం ఏంటంటే ఒక 50 గ్రాముల నుంచి 70 గ్రాముల వరకు నువ్వులు, పల్లీలు, బెల్లము ఇలాంటి కలిసిన ఆహారం ఉండాలి. అప్పుడు బ్రెయిన్ డెవలప్ అవుతుంది వాళ్ళకి. సో ఏం చదివినా ఉంటుంది. సో ఆహారంలో ఇవి ఖచ్చితంగా కలిసి ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇవాళ చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పిల్లలకి చాక్లెట్స్ కానీ కొనిస్తున్నాం కదా, వాటి వల్ల వాటికి ఎటువంటి యూజ్ ఉండదు వాళ్ళకి. కానీ అమ్మ, కొంతమంది చూస్తూ ఉంటాము అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు కానీ చదువు విషయంకి వచ్చే వరకు అంతా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది అలాంటి విషయాలు ఏంటంటే వాళ్ళు స్పెషల్ కిడ్స్ అనమాట. వాళ్ళు అంటే వాళ్ళకి చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు అనేది చూపించుకోవాలి ఒకసారి. అంటే అది ఏంటంటే కొంతమంది పిల్లలకి మ్యాథ్స్ అంటే ఇష్టం, ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉండదు, కొంతమంది ఇంగ్లీష్ అంటే ఇష్టం, మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. ఇలా ప్రతిదీ వాళ్ళు దేని వల్ల వెనకబడతారో అది చెక్ చేసుకుని చూసుకుంటే కనుక అప్పుడు వాళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏదున్నా లేకపోతే పిల్లలు చదువుకునేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో పిల్లలు చదువుకోవాలంటే మనం టీవీ చూస్తూ ఉండకూడదు, మనం ఫోన్ చూస్తూ ఉండకూడదు, అప్పుడు వాళ్ళు చదువుతారు. సో మనం వేరే పనులు చేస్తూ వాళ్ళు చదవమంటే చదవట్లేదు. వాళ్ళ రోజు పిల్లలు ఎలా అయిపోయారంటే మనం ఏం చేస్తున్నామో అది చూస్తున్నారు వాళ్ళు, మనం ఏం చెప్తున్నామో వాళ్ళు వినట్లేదు, అది మనం ఏం చేస్తున్నామో చూస్తున్నారు. అంటే మనం ఖచ్చితంగా రోజు మన పనులు మనం బిజీగా ఉండి ఆన్లైన్లో ఫోన్లు మాట్లాడుకుంటూ ఒకవేళ టీవీలు చూస్తూ చదువుకోరు. టీవీ ఆఫ్ చేసేసి కూర్చోపెట్టి దగ్గరుండి చదివించాలి. అలా చదివిస్తూ వాళ్ళతో పాటు వీళ్ళు చదువుతూ క్వశ్చన్స్ వేస్తూ ఉంటే
24 అవర్స్లో డేలో వాళ్ళు ఎప్పుడప్పుడు ఆడుతున్నా ఫోన్లు చేసినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు వచ్చిందా నీకు అని చెప్పేసి వీళ్ళు చదివితే వస్తుంది. అలా ఒకప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అంటే తల్లి ఎగ్జామ్స్ చదివేవాళ్ళు. ఇవాళ రోజు అంతా గూగుల్ ఫోన్లో అని చూసి చెప్పి చదివేస్తున్నావు కదా, అందువల్ల ఎక్కట్లేదు. అదొకటి. రెండో రీజన్ ఏంటంటే ఇంటి వాతావరణం, ఇంట్లో ఉండే పరిస్థితులు, ఆ ఇంట్లో వాళ్ళు ఉండే వాస్తు ప్రకారంగా ఉండే దోషాలు, ఆ ఇంట్లో కొన్ని వాస్తులకి ఏంటంటే కొన్ని ఇళ్లలో చదవరు పిల్లలు, చాలా మొండిగా తయారవుతారు, చాలా జిద్ది చేస్తుంటారు. ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి మారిపోయినా కానీ మారిపోతారు మనుషులు పిల్లలు. ఆ ఇంట్లో బ్రహ్మాండంగా బుద్ధిగా చదువుకునే వాళ్ళు, పద్ధతిగా ఉండేవాళ్ళు అన్నీ ఉండేవాళ్ళు, ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చారంటే ఆ ప్లేస్కి ఆ స్థల ప్రభావం వల్ల ఏంటంటే ఆ స్థలం వల్ల వీళ్ళు చదవడం మానేయడం, మొండిగా మాట్లాడడం, విసుగ్గా విసురుకోవడం, లేకపోతే మర్చిపోయాని చెప్పడం, నీరసం వచ్చేయడం, ఇవన్నీ వస్తుంటాయి. అది ఆ స్థలంలో ఉండే ప్రభావం. ఇలా ప్రతిదీ చదవట్లేదు అంటే మనం ఓన్లీ చదువు ఒకటి తీసుకుంటే పరిహారం చెప్తే సరిపోదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ రొటీన్ వర్క్స్ అక్కడ ఇంతకుముందుకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ అని. మొత్తమే చదువు రావట్లేదు, మొత్తానికి చదువు లేదు అంటే అసలు మొత్తం వద్దు అనుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి ఒక రెమెడీ ఏంటంటే ఖచ్చితంగా చేస్తాం. అది జాతకంలో ఉండే ఇబ్బందుల వల్ల కాదు. కొన్ని విషయాలు చదువుతున్నాడు, కొన్నిసార్లు చదవట్లేదు అంటే అప్పుడు వాళ్ళు ఉండే ప్లేస్లు బట్టి. అర్థమవుతుందా? ఇలా మనం చదువు విషయంలో తీసుకోవాల్సింది. అన్నిటికన్నా ఏంటంటే సరే అవన్నీ పక్కన పెట్టి చదువేమి ఇంపార్టెంట్ అంటే మీరు అడిగినట్టు రెమెడీ చెప్పాలి అంటే ఒక మంచి పరిహారం మా కోసం తప్పకుండా. చెప్పండి. మీరు అడిగిన పరిహారం చెప్పాలి అంటే వాయువు దశలో అంటే మన చిల్డ్రన్స్ రూమ్ ఉంటుందా బెడ్రూమ్లో, అవును. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నార్త్ వాల్కి చూస్తూ అక్కడ ఒక దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ లేకపోతే పరమేశ్వరుడు జపం చేస్తూ ఉన్న ఫోటో కానీ పెట్టి అది చూసి చదవమని చెప్పాలి. సో ఏకాగ్రత పెరుగుతుంది చదువు మీద. అంటే నార్త్ వాళ్ళకి పరమేశ్వరుడు ఫోటో అంటే జపం చేస్తూ కళ్ళు మూసుకొని పరమేశ్వరుడు జపం చేస్తుంటే అర్ధ చంద్రాకారంతో పైన ఉంటుంది ఆయనకి ఫోటోలో. చంద్రుడు అర్ధ చంద్రాకారంలో ఉంటాడు. ఏంటి పరమేశ్వరుడు వచ్చేసి అంటే శివుడు వచ్చేసి కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటాడు. అలాంటి ఫోటో తెచ్చిపెట్టడం ఏంటి, అది చూస్తూ చదవమంటే చెప్పడం ఏంటి వాళ్ళ బెడ్రూమ్లో. అందుకే దక్షిణామూర్తి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆ ప్లేస్లో వాయువ్యం ప్లేస్లో నార్త్ వాళ్ళు కానీ వాయువ్యం ప్లేస్లో కానీ పెడితే మాత్రం శివుడిదే పెట్టాలి, దాని చంద్రుడు ఫోటో ఉండాలి. సో వాళ్ళకి రెమెడీ అనమాట. సో మనసు లగ్నం చేయడానికి, చదువు మీద ఏకాగ్రత పెట్టడానికి సో పరమేశ్వరుడు ఫోటో అంటే శివుడి ఫోటో చూసుకుంటూ చదవడం ఒకటి. రెండో రెమెడీ ఏంటంటే ఫోటో పెట్టే అవకాశం లేకపోతే ఒక పోస్టర్ అతికించడం. అది కూడా పెట్టే అవకాశం లేదు అనుకుంటే విండో ఉంటే విండో ఓపెన్గా పెట్టడం, గాలి వెళ్తురు వచ్చేటట్టుగా విండో ఓపెన్ పెట్టడం. అలా పెట్టడం వల్ల వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలా చదివిస్తుండాలి. ప్రతి గురువారం వాళ్ళ పేరున శనగలు నైవేద్యం పెట్టడం బాబా గుడిలో, అంటే బాబా గుడిలో కానీ దత్తాత్రేయ స్వామి గుడిలో కానీ శ్రీపాద వల్లభుల గుడిలో కానీ ఎక్కడైనా సరే ఈ ప్రసాదాన్ని పంచడం వాళ్ళ పేరు చెప్పి. వీళ్ళ చేత తీపి బూందీని పంచిపెట్టడం. అంటే తీపి బూందీ అంటే మనకి లడ్డూలు, దాన్ని లడ్డు కాకుండా బూందీలా చేసి ఆ బూందీని పిల్లలందరికీ పంచడం ఈ పిల్లల చేత. ఇలా పంచి పెడుతూ ఉంటే వాళ్ళు చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే అమ్మా, ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, అమ్మ మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.